ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. వీ హ్యావ్ విత్ అస్ ప్రొఫెసర్ శ్రీదేవి గారు. అమృతాహార్ ఫౌండర్గా ఆహారం ద్వారా శరీర రుగ్మతుల్ని తగ్గించుకోవడమే కాకుండా అవి రాకుండా పూర్తి సంపూర్ణమైన వెల్నెస్ వైపు అడుగులు ఎలా వేయాలి అనే అంశంపై క్షుణ్ణంగా ఎక్స్పీరియన్షియలీ అధ్యయనం చేశారు. వారితో మాట్లాడి వాళ్ళు చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఒక నానుడి విన్నాం మనం, ఏంటంటే ల్యాక్ ఆఫ్ వార్ ఈజ్ నాట్ పీస్, అలాగే ల్యాక్ ఆఫ్ డిసీజ్ ఈజ్ నాట్ వెల్నెస్. అంటే కేవలం కొన్ని డిసీజెస్ లేవని మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నామా అంటే బహుశా లేదేమో. లెట్స్ టాక్ టు శ్రీదేవి గారు. శ్రీదేవి గారు నమస్కారం అండి. నేను చెప్పింది నిజం అంటారా? అబ్సల్యూట్లీ ట్రూ. అంటే నాకు షుగర్ బాగా ఏమీ లేదు, బీపీ బాగానే ఉంది, కానీ నేను ఆరోగ్యవంతంగా ఫీల్ అవ్వట్లేదు. ఆ కారణం ఏంటి? ఆ మధ్యలో ఉన్నది ఏం జరుగుతుంది? ఇవాళ రేపు ద వర్డ్ ఒక పదాన్ని మరీ ఎక్కువగా అబ్యూస్ చేసాము అంటే అది హెల్త్. హెల్త్ అనేది ఏంటి అంటే అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఇస్ నాట్ హెల్త్ అనేది అబ్సల్యూట్లీ ట్రూ. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే, మనకి బయటకి వాపులు తెలియకపోయినా, మనకి బయటికి ఒళ్ళు నొప్పులు తెలియకపోయినా, మనకి బయట మనము గమనించదగినటువంటి సిమ్టమ్స్ అండ్ సైన్స్ మనకు కనపడకపోయినా లోపల ఎన్నో విషయాలు జరిగిపోతుంటాయి. ఇన్సైడ్ అబ్జర్వేషన్ అనేది ఆల్వేస్ నాట్ పర్సీవబుల్ అనమాట. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిడ్నీ ఇష్యూస్ తీసుకోండి. 90% ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ 1 month 2 months ముందు కానీ మనకు తెలియదు కిడ్నీ అంత బాగా అయిపోయింది దాని స్టోరీ మొత్తం అన్ని. కంప్లీట్లీ ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్, ఏసిమ్టమాటిక్. ఇప్పుడు మీరు డయాబెటీస్ చాలా మందికి తెలిసిపోతూ ఉంటుంది. అది ఫ్రీక్వెంట్ యూరినేషన్ కావచ్చు, లేకపోతే ఏదైనా స్కిన్ డిసీజెస్ కావచ్చు. దేర్ ఆర్ డయాబెటీస్ కేసెస్, దే ఆర్ కంప్లీట్లీ ఏసిమ్టమాటిక్. వాళ్ళకి పాలియూరియా నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరినేషన్ ఉండదు, ఇంకొక అదర్ సిమ్టమ్ ఉండదు. అలాగే మీరు గమనిస్తుండొచ్చు ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అండ్ పాపులర్ పర్సనాలిటీస్ కూడా జిమ్స్కి వెళ్ళి ఎక్సర్సైజెస్ చేస్తూ అక్కడే పడి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. అవునండి, అది దాని కారణం ఏంటో చాలా, అంటే సడన్ కార్డియాక్ డెత్. అంటే నేనేం చెప్తానంటే, చాలామందికి ఒక అపోహ ఈ మధ్యకాలంలో ఏమైపడిపోయింది అంటే, బాగా ఎక్సర్సైజ్ చేసేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము అన్నది. దట్ ఈస్ ఎ వెరీ వాట్ షుడ్ ఐ సే, అదే ఒక మానసిక రుగ్మత అని నేను అనుకుంటాను. విపరీతంగా ఎక్సర్సైజ్ చేసి అక్కడ వాళ్ళని ఇచ్చేటటువంటి వే ప్రోటీన్లు, ఈ ప్రోటీన్లు తాగడం మూలన బాడీ షేపింగ్ అయిపోతుంది, ఆయుష్ పెరుగుతుంది, లేకపోతే జబ్బులేమి నా వైపు రావు అనేది చాలా తప్పండి. మన దగ్గర పప్పు ఉందనుకోండి స్వప్న, దాంట్లో మనం రకరకాల పోపులు వేసుకోవచ్చు, నెయ్యితో వేసుకోవచ్చు, ఇంగువతో వేసుకోవచ్చు, ఇంకో దాంతో వేసుకోవచ్చు. పప్పు లేకుండా ఉట్టి పోపుతో తిన్నాం కదా. సో పప్పు ఆహారంలో మీరు కావాల్సినటువంటి తడక వేసుకోండి. అది ఎక్సర్సైజెస్, వాకింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, యోగా కావచ్చు, ప్రాణాయామం కావచ్చు. కానీ పప్పు లేకుండా ఉట్టి తడకతోటి మనం హెల్త్ తెచ్చుకోలేము. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ సో ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ ద ఓన్లీ వే ఆఫ్ హెల్త్, ఇట్ ఈజ్ అన్ యాడ్ ఆన్ ఫర్ హెల్త్. దట్ ఈస్ అవైట్. ఇప్పుడు ఆహారం ద్వారా మనం చాలా డిసీజెస్, వ్యాధుల్ని కూడా తగ్గించుకోవచ్చని నమ్మి దానిపై మీరు ఎక్కువ మీ ఫోకస్ అంతా పెట్టారు. న్యూట్రిషన్ సైన్స్లో కూడా ఆహారంతో ఏ రుగ్మతుల్ని, ఏ వ్యాధుల్ని తగ్గించవచ్చండి నిజానికి? ఒక మహాకవి రాశాడండి ఒక సినిమాలో, యు ఆర్ ఎ సింగర్, నేను అంత గొప్ప సింగర్ని కాదు, బట్ ఐ విల్ రిమైండ్ యూ ఆఫ్ ద సాంగ్. ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం అన్నాడు కదా, అది కరెక్టే. దాంతోపాటు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆహారమే ఆధారం మన కథ ఆడనే ఆరంభం. ఎందుకంటే పుట్టుక నుంచి చనిపోయేంత వరకు అన్ని ఫేసెస్ ఆఫ్ లైఫ్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే ఆధారం. మందులు కాదండి, డాక్టర్లు కాదండి, ఎక్సర్సైజెస్ కాదండి. డెఫినెట్గా ఫుడ్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అది మానసికమైనటువంటి ఆరోగ్యం కావచ్చు, శారీరకమైనటువంటి ఆరోగ్యం కావచ్చు. లోడ్స్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ దేర్ ఇన్ దిస్. ఒక్క చిన్న బాధ కలిగించే విషయం ఏంటంటే, న్యూట్రిషన్ అనగానే కేవలం ఏదో బాడీ వెయిట్ తగ్గించుకోవడానికి పనికొచ్చే సైన్స్ అని చాలా మందిలో అపోహ ఉంది. ఈ రోజు కాదండి, కొన్ని శతాబ్దాల కాలం క్రితమే చెప్పారు, లెట్ ఫుడ్ బీ దై మెడిసిన్ అని. అంటే రాబోయే కాలంలో ఈ మందులన్నింటినీ ఆహారము రీప్లేస్ చేయాలి అనే నానుడి అన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిందనమాట. మనం దాన్ని ఎందుకో ఇగ్నోర్ చేసేసి మెడిసిన్ హ్యాస్ బికమ్ లైక్ ఫుడ్. మెడిసిన్ హ్యాస్ బికమ్ లైక్ ఫుడ్ అండ్ ఎవ్రీ పిల్ హ్యాస్ ఎ ఇల్ కమింగ్ అలాంగ్ విత్ ఇట్ అని. మనం వేసుకునే ప్రతి చిన్న ట్యాబ్లెట్ వెనకాల ఒక సైడ్ ఎఫెక్ట్, దాన్ని మేనేజ్ చేసుకునే అవగాహన లేక ఇంకొక ఎఫెక్ట్, అవి ఫైనల్గా ఒక జబ్బు కింద రూపాంతరం చెందడం. మెటబాలిక్ డిజీజెస్ అంటే మన రోజుమారు బాగా నానులు, డయాబెటీస్ తీసుకోండి, హైపర్ టెన్షన్ తీసుకోండి, పిసిఓడి తీసుకోండి, థైరాయిడ్ తీసుకోండి. ఇలాగ మీరు దాదాపుగా 80 రకాలైనటువంటి మెటబాలిక్ డిజార్డర్సే కాకుండా 10 నుంచి 12 రకాల క్యాన్సర్స్ కూడా ఈరోజు మనం సంపూర్ణంగా ఆహారంతో నయం చేసుకోవచ్చు.